ఫ్రెండ్స్, సురేఖ వానికి ఇండస్ట్రీ వారు ఛాన్స్ ఇవ్వకుండా తొక్కేస్తున్నారా అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సురేఖ వాణి ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో ఇప్పుడు తన కూతురు సుప్రీతతో కలిసి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇప్పుడు వారికి సినిమాలు లేకపోయినా తరచూ వెకేషన్స్ కి వెళుతూ రేంజ్ రోవర్ లాంటి కార్లు కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడపడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కేపీ చౌదరి అనే అతనితో మత్తుమందు కేసులో ఆమె పేరు బయటికి వచ్చినప్పటికీ అప్పట్లో తను ఆ వార్తలపై స్పందించకపోవడంతో అందరూ అవి నిజమేనని నమ్మసాగారు. అయితే తన కూతుర్ని హీరోయిన్ గా లాంచ్ చేస్తున్న సందర్భంగా సురేఖ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఇప్పటి వరకు సొంతిల్లు లేదని, ఇప్పటికీ తను తన కూతురు అద్దింట్లోనే ఉంటున్నారని, తమ దగ్గర అంత డబ్బుండుంటే పెద్ద డూప్లెక్స్ హౌస్ ని కొనుక్కొని సెటిల్ అయ్యేవారమని, ఇక అలా తన కెరియర్ లో బిజీగా ఉన్నప్పుడు తన భర్త BMW కారు కొంటే ఆ తర్వాత దాన్ని అమ్మేసి సెకండ్ హ్యాండ్ లో రేంజ్ రోవర్ కార్ కొన్నారని, అంతేగాని అది కొత్తది కాదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సురేఖ వాణి కేపీ చౌదరి మత్తుమందు కేసుపై కూడా మాట్లాడుతూ అతను సినిమా వారందరికీ కామన్ ఫ్రెండ్ అని, కొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా, ఫైనాన్షియర్ గా వ్యవహరించడంతో తనకి అందరితో మంచి స్నేహం ఉండేదని, అలా తరచూ కొన్ని ఈవెంట్స్, పార్టీస్ లో తనని కలవడంతో అతనితో మంచి పరిచయం ఏర్పడిందని, తన ఫోన్ లో ఇతర ఆర్టిస్టుల ఫోటోస్ ఎక్కువగా ఉంటాయని, దాదాపు 300 ఫోటోలుంటే తను తన కూతురు కేపీ చౌదరి ఉన్న ఫోటోలు మాత్రమే మీడియాలో బయటికి వచ్చాయని, వేరే వారి ఫోటోలని మీడియా బయటికి తీసుకురాలేదని, ఆ ఫోటోలని తరచూ పబ్లిష్ చేయడం వల్ల అందరూ నానా రకాలుగా మాట్లాడుకున్నారని, ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా మంది స్నేహితులు, బంధువులు తనకి దూరమయ్యారని, ఇక మీడియా చేసిన టార్చర్ వల్లే తను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, అసలు డ్రగ్ కేసు ఎక్కడ జరిగినా కూడా సినిమా వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఒక ఛానల్ మాత్రం అదే పనిగా తన గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ వారి దగ్గర ఆధారాలు లేకపోయినా అదే పనిగా తనని, తన కూతుర్ని టార్గెట్ చేశారని ఒక ఫోటోతో తన క్యారెక్టర్ ని డిసైడ్ చేయగా సోషల్ మీడియాలో అందరూ విమర్శించడంతో ఒక నెలపాటు తన కూతురుతో కూర్చొని ఏడ్చిందని సురేఖ వాణి ఎమోషనల్ అయింది. ఇక అలా రోజు రోజుకి ఈ ఆరోపణలు ఎక్కువ అవ్వడంతో అప్పటికే ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు అందరికీ చెప్పాలనుకున్నాను గాని కొంతమంది సినీ పెద్దలు ఈ విషయాన్ని ఇక్కడికే వదిలేయమని, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి దీనిపై స్పందిస్తే ఈ ఇష్యూ మరింత పెద్దదవుతుందని చెప్పడంతో ప్రెస్ మీట్ పెట్టలేదని, ఇక ఈ కాంట్రవర్సీ నుండి మనశ్శాంతి కావాలని తను, తన కూతురు కొన్నాళ్లు యుఎస్ఏకి వెళ్ళిందని, అలా అక్కడ తను దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అవి చూసి మీడియా వారు ఈ కేసు నుండి భయపడి సురేఖ వాణి తన కూతురుతో యుఎస్ఏకి పారిపోయిందని తప్పుగా రాశారని చెప్పుకొచ్చింది. అసలు సురేఖ వాణికి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి, ఇప్పుడు డబ్బులు లేవనుకుంటూనే తనే ప్రొడ్యూసర్ గా కూతుర్ని సినిమాల్లో ఎందుకు లాంచ్ చేస్తుంది, కాస్టింగ్ కౌచ్ గురించి సురేఖ వాణి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది, చిరంజీవికి సురేఖ వాణికి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సురేఖ వాణి అలియాస్ సురేఖ, ఈమె 1977 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. సురేఖ తన స్కూలింగ్ ని వీరమాచనేని పెద్దయ్య స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సురేఖకి హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఈ క్రమంలోనే విజయవాడలోని ఒక లోకల్ ఛానల్లో యాంకర్స్ కోసం ఆడిషన్ ని నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న సురేఖ ఆడిషన్ లో పాల్గొనింది. అలా చూడ్డానికి అందంగా, ఎత్తుగా ఉండడంతో సురేఖని తన 17వ ఏటకి యాంకర్ గా సెలెక్ట్ చేశారు. అలా లోకల్ ఛానల్ కోసం కొన్ని యాడ్స్ లో కూడా యాక్ట్ చేయగా ఒకవైపు యాంకరింగ్, మరోవైపు మోడలింగ్ చేస్తూ విజయవాడలో మంచి పాపులారిటీని సంపాదించింది. దీంతో ఈమెను చాలా మంది నువ్వు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తే స్టార్ హీరోయిన్ అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో తనకి కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇదే విషయం తన తల్లిదండ్రులకి చెప్పగా వారు యాంకరింగ్ వరకు ఓకే గాని సినిమా అంటే వద్దని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక యాంకర్ గానే కొనసాగింది. అలా కొన్ని లోకల్ ఛానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నప్పుడే కొన్ని లోకల్ ఛానల్స్ లో రైటర్ గా పనిచేస్తున్న సురేష్ తేజ అనే వ్యక్తితో సురేఖకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా తను సినిమాల్లో నటించడానికి తన తల్లిదండ్రులు ఎలాగో ఒప్పుకోరు కాబట్టి సురేష్ కి ఫ్యూచర్ లో డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో అతనితో ఉంటే తను కూడా ఈజీగా సినిమాల్లో నటించొచ్చు అనుకునేది. ఇక ఇదే విషయం సురేష్ కి చెప్పగా అతను పూర్తిగా సపోర్ట్ ఇస్తానని, నీకు నచ్చినట్లే యాక్ట్ చేస్తూ ఉండమని చెప్పగా వీరిద్దరికి ఏర్పడిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీరు వేరు వేరు కులాలవ్వడంతో అందుకు నిరాకరించారు.
కానీ సురేఖ మాత్రం పట్టువదలని విక్రమార్కుళ్ళ పెళ్ళంటూ చేసుకుంటే సురేష్ నే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో సురేఖ తల్లిదండ్రులకి వేరే దారి లేక ఒప్పుకున్నారు. కానీ సురేష్ ఇంట్లో మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ చేసేదేమీ లేక సురేష్ ఇంట్లో ఎవరూ రాకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2001 ఆగస్టు 8న సుప్రీత అనే అమ్మాయి జన్మించింది. ఇక కూతురు పుట్టాక సురేష్ అటు రైటర్ గా ఇటు డైరెక్టర్ గా ట్రై చేయగా తనకి మొదటిగా మా టీవీలో మా టాకీస్ అనే ప్రోగ్రామ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో తన భార్య అయిన సురేఖని అందులో యాంకర్ గా చేపించగా ఈ ప్రోగ్రామ్ తో సురేఖకి అంత పేరు రాలేదు గాని ఆ వెంటనే సురేష్ డైరెక్షన్ లో హార్ట్ బీట్ అనే ప్రోగ్రామ్ లో సురేఖ యాంకర్ గా చేయగా ఈ ప్రోగ్రామ్ తో సురేఖ ప్రేక్షకులకి కాస్త దగ్గరయింది. ఇక ఈ పాపులారిటీతోనే సురేష్ శివాజీ రాజా సురేఖని పెట్టుకుని మొగుడ్స్ పెల్లామ్స్ అనే ప్రోగ్రామ్ ని చేయగా ఆ ప్రోగ్రామ్ కి జనాల్లో మంచి ఆదరణ రావడంతో సురేఖకి సినిమాల్లో కూడా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా మొదటిగా లీలా మహల్ సెంటర్ అనే మూవీలో హీరో మదర్ క్యారెక్టర్ చేయడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేయగా ఆ మూవీ 2004లో రిలీజ్ అయినా తనకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ సురేఖ వానికి భద్రా మూవీలో వదిన పాత్రతో మంచి పేరొచ్చి బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లు వెతుక్కుంటూ వచ్చాయి. అలా బొమ్మరిల్లు, నోట్బుక్, దుబాయ్ సీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, గణేష్, ఓయ్, ఏం మాయ చేసావే, బాబా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నిప్పు, నాయకని ఇప్పటి వరకు 70 సినిమాలకి పైగా తల్లి వదిన పాత్రల్లో చేస్తూ బిజీగా ఉన్నప్పుడే ఈమె భర్తకి ఆరోగ్యం క్షీణించి హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయిందనే విషయం తెలిసి సురేఖకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో ఇమీడియట్ గా తనకి ఆపరేషన్ చేపించగా కొన్ని రోజులు నార్మల్ గానే ఉన్నప్పటికీ 2010లో లంగ్స్ లో మళ్ళీ బ్లడ్ క్లాట్ అవ్వడంతో అందుకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ గా అంతలా స్ట్రాంగ్ గా లేని సురేఖ తన భర్త కోసం అటు సీరియల్స్ ఇటు మూవీస్ లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. అలా 2012 తర్వాత నుండి సురేష్ ఇంట్లో ఉంటే సురేఖ పనిచేస్తూ కుటుంబ బాధ్యతల్ని మోసే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా 2018లో సురేష్ కి కిడ్నీలో బ్లడ్ క్లాట్ అవ్వడంతో డాక్టర్స్ కరెక్ట్ టైం కి ఆపరేషన్ చేయగా ఇక పైన తనకి ఏ ప్రాబ్లం లేదనుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ తో కొన్ని నెలల వరకు బాగానే ఉన్నప్పటికీ ఉన్నట్టుండి తనకి ఊపిరాడక హార్ట్ అటాక్ రావడం, అలా హాస్పిటల్ కి వెళ్లే దారిలోనే 2019లో సురేష్ గారు మరణించడంతో సురేఖ మరియు ఆమె కూతురు ఒంటరయ్యారు. ఇక అలా అప్పటి వరకు సంపాదించిన డబ్బు భర్త ట్రీట్మెంట్ కే సరిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి సురేఖ మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే సురేఖ కూతురు సుప్రీత తాను పుట్టినప్పటి నుండి రంగుల ప్రపంచంలో పెరగడంతో తనకి కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అయితే ఇండస్ట్రీలో ఉన్న గివ్ అండ్ టేక్ పాలసీ కారణంగా సురేఖ తన కూతురి కోసం తనే ప్రొడ్యూసర్ గా మారి తనని సినిమాల్లో లాంచ్ చేయాలని డిసైడ్ అయింది. అలా బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్దీప్ ని హీరోగా పెట్టి సుప్రీత హీరోయిన్ గా ఒక మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఆ మధ్యలో కేపీ రెడ్డితో ఈమెకి వ్యాపార సంబంధాలున్నాయని అందువల్లే సుప్రీత సురేఖ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారనే వార్తలు బయటికి రావడంతో జనాల్లో ఈమె ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. దీంతో సురేఖ అప్పటి నుండి సినిమాలకి సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళు ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఇష్యూ సద్దుమణిగిందనుకునే లోపే తన కూతురు సుప్రియ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందని తనపై కేసు ఫైల్ అవ్వగా ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో తన కూతురు కెరియర్ దెబ్బతింటుందేమో అనుకునింది. కానీ కోర్టు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారికి వార్నింగ్ ఇచ్చి పంపించడంతో ఈ ఇష్యూ సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఇక అలా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సురేఖ తన కూతురు మూవీ రిలీజ్ కి రెడీగా ఉండగా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి 19 ఏళ్లకే పెళ్లయిందని, 20 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల మహిళలా కష్టపడిందని, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసరికి 20 ఏళ్ల అమ్మాయిలా తన కూతురుతో ఎంజాయ్ చేస్తుందని, తన మొగుడున్నా కూడా ఇదే జరిగి ఉండేదని, తను తన కూతురు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సోషల్ మీడియాలో జనాలు గమనిస్తూ బ్యాడ్ గా కమెంట్ చేయడం మొదట చాలా బాధగా అనిపించేదని, కానీ మొరిగేవారు మొరుగుతూనే ఉంటారని ఆ తర్వాత లైట్ తీసుకుందని, అంతేకాకుండా పలు హీరోలతో తను ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటోస్ కి దారుణంగా కమెంట్స్ పెట్టేవారని, ముఖ్యంగా చిరంజీవి, రవితేజ గారితో తను ఎక్కువగా సినిమాలు చేయడంతో వారితో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తనకి వారితో లేనిపోని సంబంధాలని అంటగట్టారని, ఇక ఆ మాటలతో మానసికంగా కృంగిపోతున్న తనకి ఇండస్ట్రీలో కొంతమంది వీటన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ పోతే ఈ ఇష్యూ మరింత పెద్దదవుతుంది కాబట్టి లైట్ తీసుకోమన్నారని, దీంతో అప్పటి నుండి ఎవరి కమెంట్స్ ని పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్ గా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని, తల్లిదండ్రులు భర్త ఉన్నప్పుడు ఆడదాన్ని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుందని, మొగుడు వదిలేసిన లేక మొగుడు పోయినా ఈ సమాజం ఆ ఆడదాన్ని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుందని చెబుతూ బాధపడింది. అలా తను చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది కాబట్టి తనకి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా యాక్సెప్ట్ చేసింది గాని తన కూతురు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని, అలా తనకి సక్సెస్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని తనకి భయమేస్తుందని, అలా తనతో ఇదే విషయం
విషయం చెప్పగా అందుకు సుప్రీత తాను తన పని చేస్తానని, ఏదొచ్చినా నీలాగే ఫేస్ చేస్తానని చెప్పిందని, దీంతో తనని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చానని చెప్పుకొచ్చింది. ఇక సురేఖ వాణి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తాను ఏ రోజు సినిమా వారి దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయలేదని, కాస్టింగ్ కౌచ్ ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదని, ఎందుకంటే సినిమాల్లోకి తను కష్టపడి రాలేదని, తన భర్త ప్రోగ్రామ్ డైరెక్టర్ అయి ఉండడంతో తను టీవీలో యాంకర్ గా సక్సెస్ అయ్యాకే సినిమా వారు తనని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారని, ఇక అలా తనలాగే తన కూతురికి ఏ ప్రాబ్లం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అనుకుంటుందని, ఒకవేళ తన భర్త ఈ రోజు బ్రతికుంటే సుప్రీతతో తనే ఒక మూవీని డైరెక్ట్ చేసేవాడని తన భర్తని గుర్తు తెచ్చుకుంటూ సురేఖ వాణి కంటతడి పెట్టింది. ఇక అలా రెండో పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడుతూ రిలేషన్షిప్ అంటేనే భయమేస్తుందని, వాటిపై తనకి నమ్మకం లేదని, తనకి దేవుడిపై చాలా నమ్మకం ఉంది కాబట్టే కుదిరినప్పుడల్లా తాను గుడికి వెళ్తుందని, అందుకే ఇప్పుడు తను ప్రశాంతంగా హ్యాపీగా తన కూతురుతో ఉంటుందని, ఇక అలా తాను ఎప్పటికీ రెండో పెళ్లి చేసుకోదని రెండో పెళ్లి వార్తలకి కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే తరచూ తనపై వచ్చే రూమర్లతో తను మానసికంగా ఇబ్బంది పడి సినిమాలకి కాస్త బ్రేక్ ఇస్తే మీడియా వారు మాత్రం సురేఖ వాణి ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టిందని రాయడంతో ఆ వార్తల్ని ఇండస్ట్రీ వారు నమ్మి తనకి ఛాన్స్ ఇవ్వడం మానేశారని, దీంతో ఇప్పుడు సోషల్ మీడియాని నమ్ముకునే పరిస్థితి వచ్చిందని, అంతేకాకుండా పాత హీరోయిన్లు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి తను చేస్తున్న తల్లి వదిన పాత్రల్ని ఇప్పుడు వారు చేయడంతో తనకి ఛాన్సులు కరువయ్యాయని, అంతేగాని తానెప్పుడు ఇండస్ట్రీని వదలనని, ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీగా ఉండిందని సురేఖ వాణి చెప్పుకొచ్చింది. మీకు సురేఖ వాణి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ సురేఖ వాణి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.